ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అయితే అందుకోవడం జరుగుతుంది. మరియు ఆ వార్త వినగానే మీ మూడొక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. మరియు రాత్రి సమయంలో మీకు ధనలాభం కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలో పని రంగాల్లో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదృఢ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సాయం లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రమోషన్ తో పాటు బదిలీల గురించి కూడా సమాచారం అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునే సామర్థ్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఇక కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈ రోజు రాశివారు చాలా తెలివైన మరియు నెగటివ్ గా ఆలోచించే వ్యక్తులను దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. పని రంగంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. మంచి సమయం గడపగలుగుతారు. సహోద్యోగుల సహకారం పూర్తిగా అందుతుంది. సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటారు. నెగటివిటీ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ప్రాణాయామం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించినట్లయితే విద్యార్థులు ఖచ్చితంగా విజయం వైపు కదులుతారు. మరియు ఈరోజు కుటుంబ సభ్యులకు మద్దతు కూడా ఇవ్వగలుగుతారు. భావోద్వేగ సందర్భాల్లో మరి ఈ రోజు అవకాశం కనిపిస్తున్నదా? ఈ రోజు సంబంధాల్లో స్పష్టత కూడా పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ఈ రోజు లోపాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించుకునేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. ప్రేమికులకు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. విశ్వాసం అనేది గెలవడం సాధ్యమవుతుంది. ఈ రోజు కొత్త వ్యక్తుల నుండి స్త్రీలు దూరంగా ఉండాలి. మనసులో ఉన్న విషయాలను బయట పెట్టకూడదు. అనవసరంగా మరి ఎక్కువగా ఆలోచించేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి. లేకపోతే ఎక్కువగా చింతించటం కారణంగా మనసులో ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా చింతించినట్లయితే గనక నిద్రలేని సమస్యలు కలిగి అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు రాశి వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను అయితే పూర్తి చేసుకోగలుగుతారు. లాభాలు కూడా పొందగలుగుతారు. మరియు కెరీర్ లో గొప్ప అవకాశాలు అయితే వస్తాయి. ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. గతం కంటే కూడా మెరుగ్గానే కనిపిస్తుంది. వ్యాపారాల లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఎవరైనా సరే రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయటం అనేది ఉత్తమం కాదు. ఈ రోజు విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం కూడా మరి ఈ రోజు కనిపిస్తుంది. మరియు శ్రమకు తగిన ఫలితాలను కూడా చూస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. పని విషయంలో కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. ఈ రోజు రాశివారు అనవసరంగా ఇతరుల విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకండి. కొంత పనులు బిజీగా ఉండటం అనేది కూడా సాధ్యమవుతుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఉచితం సహాయం పొందటం సాధ్యమవుతుంది. విద్యతో సంబంధం ఉన్న వారు ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు. పనిలో బిజీగా ఉంటారు. మరియు ఈరోజు మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. లక్కీ సంఖ్య 95. లక్కీ కలర్ అయితే మరి బూడిద. పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివ పార్వతులను మరియు ఎరుపు రంగు పూలతోటి పూజించండి. శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా మరి జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.